శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. 17వ అధ్యాయం శివుని మహత్యం. 18వ అధ్యాయం పవిత్ర పాశుపత వ్రతం. గణములలో శ్రేష్ఠుడు ఒక శైలాదుడా, నీ అమృతతుల్యములకు మధుర వచనాలు విని నాకు తృప్తి కలుగటలేదు. అందుచేత ఉత్తమోత్తమముకు శివుని మహత్యమును ఇంకనూ తెలుపుము. శివుడు శరీరధారి ఎట్లయ్యను, రుద్రుడు ఎట్లు ప్రతాపవంతుడు శక్తి సంపన్నుడు కాగలిగెను, శివుడెట్లు సర్వాత్ముడయ్యను, పవిత్ర పాశుపత వ్రతం ఎట్లు ఆచరించాలి, ప్రముఖ దేవతల చేత ఆయన ఎట్లు చూడబడెను, వారు శివుని ఎట్లు ప్రసన్నుని గావించుకున్నారు అని సనత్కుమారుడు నందిని ప్రశ్నించగా, శైలాదుడగు నంది ఇట్లు చెప్పెను. స్థానవగు మహాత్ముడైన శివుడు అవ్యక్తం నుంచి ఉత్పన్నమయ్యను. ఆయన విశ్వం యొక్క ఆది ఋషులయందు అన్ని కారణముల చేతను కూడుకొన్నవాడు. పూర్వమందు ఆయన ముఖ కమలం నుండి ప్రధాన దేవుడగు బ్రహ్మ ఉత్పత్తి జరిగెను. దాన్ని ఆయన చూసెను. దేవతల స్వామియకు బ్రహ్మను చూసిన తర్వాత ఆయన ఆజ్ఞ చేతనే సంపూర్ణ సృష్టిని చేసెను. విరాట్టుడు వర్ణాశ్రమ వ్యవస్థను స్థాపించెను. ఆయన యజ్ఞమునికై సోమరసాన్ని ఉత్పన్నం చేసెను. చరువు, అగ్ని, యజ్ఞం, వజ్రధారియగు సచీపతి, ఇంద్రుడు, విష్ణువు, నారాయణుడు, స్వర్గము, సంపూర్ణ సోమమయ జగత్తు ఇవన్నీ సోమరసం నుండి ఉత్పన్నమైనవి. దేవతలు రుద్రాధ్యాయం చేత రుద్రుని స్తుతించారు. అంతటా రుద్రప్రభుడనగా శివుడు ప్రసన్నమైన ముఖం కలవాడై దేవతల మధ్యయందు విరాజమానుడయ్యను. అప్పుడు మహేశ్వరుడగు శివుడు దేవతలందరి అజ్ఞానాన్ని దూరం చేసి వారి బుద్ధిని జాగృతం చేసెను. అనంతరం భగవంతుడగు శివుని దేవతలు నీవెవరవు అని ప్రశ్నించిరి. ఆ మాటలకు రుద్రదేవుడు, ఓ ఉత్తములాగు దేవతలారా, నేను ఆది పురాతనుడను. ఇంతకు ముందు ఉంటుని, ఇప్పుడు ఉన్నాను, భవిష్యత్తందు ఉండగలను. నాకంటే వేరైనదేదీ లేదు. నేను నిత్యుడను, అనిత్యుడను. నేను అనఘుడగు బ్రహ్మను. బ్రహ్మకు యజమానుని కూడా నేనే దిశను, విదిశను, ప్రకృతిని. నేను పురుషుడను. ఛందశాస్త్రం యొక్క జగతి అనుష్టుప్ను నేను ఛందస్సును. సర్వవ్యాపకమైన సత్యాన్ని నేను త్రేతాగ్నిని, గరిమ నేనే గురువును, నేను గోవును, గుహను నేనే గహనగోచరుడను. నేను సర్వతత్వాలకు జ్యేష్ఠుడను, ఉత్తముడను. నేను జలానికి అధిపతిని, నేను జలాన్ని. భగవంతుడగు ఈశ్వరుడిని. నేను తేజోవంతమగు అగ్నిని. నేను యజ్ఞం యొక్క వేదికను. నేను ఋగ్వేద, యజుర్వేద, సామవేదములు వాణిని. నేను స్వయంభువును. నేను అథర్వవేదమును. నేను మంత్రాన్ని, అంగిరలయందు సర్వేశ్వరుడును. నేను ఇతిహాసములు, పురాణములు నేను కల్పమును, కల్పనను కూడా నేను క్షరము, అక్షరమును. నేను క్షాంతి, శాంతి, క్షమను, సర్వవేదముల యందును గుహ్యుడను, ఉత్తముడను, అజుడను. నేను పవిత్రమగు పుష్కరమును. నేను మధ్యముడను, దానికంటేనూ పరుడను కూడా. నేను అంతర్బహి ప్రదేశముల యందు ఉన్నవాడను. ముందు నేను అపరివర్తనీయుడను. జ్యోతిని నేనే, అంధకారమును నేనే. నేను బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడను. బుద్ధి, అహంకారం, తన్మాత్రలు, జ్ఞానేంద్రియములు నేనే. ఓ ఉత్తములకు దేవతాగణములారా, ఎవరు నన్ను సర్వం తెలియదురో అతడు సర్వవిధుడు, అతడు బ్రహ్మవిధుడు, అతడు సర్వాత్ముడు, పరమేశ్వరుడు. శ్రేష్ఠ దేవగణములారా, నేను నా తేజముతో గోవుల చేత గోవులను, బ్రాహ్మణీయ తేజం ద్వారా బ్రాహ్మణులను, ఆయుష్ చేత సత్యంతో, అట్లే ధర్మంతో ధర్మమును, ఈ విధంగా సర్వమును తృప్తులను చేయుచున్నాను అని చెప్పి రుద్రభగవానుడు అక్కడే స్వయంగా అంతర్ధానుడయ్యను. దేవగణములు పరమకారణుడైన రుద్రభగవాన్ని చూడలేకపోయిన తర్వాత ఇంద్రసహితుడైన నారాయణుడు, సర్వదేవతాగణములు, అట్లే మునిగణములు ధ్యానమగ్నులైరి తమ చేతులను పైకెత్తి శంకర భగవాన్ని స్తుతించడం మొదలెడిరి. శివుని మహత్యం అను 17వ అధ్యాయం సమాప్తం. 18వ అధ్యాయం పవిత్ర పాశుపత వ్రతం. దేవగణములు ఇట్లు ప్రశ్నించిరి. రుద్రభగవానుడే స్వయంగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. ఆయనే స్కందుడగు కుమారస్వామి. ఆయనే ఇంద్రుడు. 14 భువనములు, అశ్విని గ్రహములు, తారలు, నక్షత్రాలు, ఆకాశం, దశ దిశలు, భూతగణాలు, సూర్యచంద్రులు, అష్టగ్రహాలు. ఆయనే ప్రాణము, కాలము, మృత్యువులు. ఆయన భూత, వర్తమాన, భవిష్యత్ కాలమును నిర్మించును. ఆయనే విశ్వం, సత్యం. ఆయనకు నమస్కారం. ఓ భగవంతుడా, నీవు విశ్వం యొక్క ఆదివి. నీవే భూర్భువుడవు. నీవే స్పృహవు. అంతమునందు నీవే విశ్వరూపుడవు. అంతేకాక జగత్తు యొక్క శీర్షస్థానమందు సదా నీవే కలవు. నీవు పూర్ణ బ్రహ్మవగదవు. నీవు 2 రూపములలోనూ 3 రూపములలోనూ ఉన్నావు. నీవు కింది యందు కలవు. దేవతలకు అధిపతివి నీవే. నీవు శాంతి, పుష్టి, తుష్టి అయిన వాడవు. అగ్ని యందు వేల్చబడిన, హోమం చేయబడ్డ హవనం నీవే. చేయకుండా ఉండినది కూడా నీవే. నీవు దృశ్యాదృశ్యుడవు. నీవు దత్తుడవు, అదత్తుడవు. నీవు ఈశ్వరుడవు. చేయబడింది, చేయనిది కూడా నీవే.
నీవు పరమునందు నిశ్చిత రూపంలో కలవు, అపరమందు కూడా కలవనగా నీవు దేవతల కంటే మహాత్ముడవు, చిన్నవాడవు కూడా అయి ఉన్నావు. నీవు మంచివారికి చెడువారికి అంతిమ లక్ష్యముగా ఉన్నవాడవు. నీవు శంకరుడవు, మేము సోమరసం త్రాగుదము, అందుకే అమరులం కాగలం. మేము జ్యోతి వరకు చేరుకొనగలం, కానీ దేవతల వరకు చేరుకోలేం. వాస్తవంగా శత్రువులు మమ్మేమి చేయగలరు? మృత్యువు అమరత్వానికి పర్యాయమా? శివుని ఈ రూపం విశ్వం కొరకు హితకరమైనది. ఇది దివ్య అనైశ్వర సూక్ష్మ అపరివర్తనీయ అవ్యయం అయినట్టుది. ఇది పవిత్రమైనది, సౌమ్యమైనది. ఇది ఎట్టిదనగా వాయువుని ఏ వస్తువు చేతనో గ్రహించుటకు వీలు కాని విధంగా కలదు. ఇది అగ్రాహ్యమైనట్టుది. సౌమ్యం చేత సౌమ్యాన్ని తన లీలతో పట్టుకొనగలడు. ఆ మహాగ్రహణమొనర్చు అపసంహారం చేయనట్టు రుద్రునికి నమస్కారం. దేవతాగణముల హృదయమందు స్థిరంగా ఉన్నవాడు, వారి ప్రాణములందు ప్రతిష్ఠించబడిన వాడవు. నీవు 3 దశల రూపంలో హృదయమున శాశ్వతంగా విరాజమానుడవై ఉన్నవాడవు. నీవు వారికంటే పరుడవు. నీ శరము ఉత్తర దిశయందు, పాదములు దక్షిణ దిశయందు కలవు. నీవు ఉత్తర దిశతో సాక్షాత్తు సంలగ్నుడవైతివి. నీవు లోపలయందు ఓంకారుడవు. ఓంకారమే ప్రణవం. నీవు ప్రతి వస్తువందును ఓంకారుడవు. అది నీవు ప్రతి వస్తువునందును విరాజమానంగా ఉన్నది. నీవు అనంత సూక్ష్మ శుక్ల వైద్యుత అనగా ప్రకాశం గల పరబ్రహ్మవు. అతడే ఒక ఈశానుడు, రుద్రుడు. నీవు సాక్షాత్తు మహేశ్వరుడు, మహాదేవుడవు. ఇందు సందేహం లేదు. పైకి లేచినదే ఓంకారమే ప్రణవం. ఓంకారం ఎందుకంటే అది ప్రాణరక్షణ మొనర్చును, అందుచేతనే అది ప్రణవం అనబడింది. ఎవరు సర్వమందును వ్యాప్తుడైన వాడో ఆయన సర్వవ్యాపుడు, సనాతనుడగను. ఆయన ఆద్యంతాలను బ్రహ్మ, హరి, భగవంతుడు కూడా తెలుసుకొనలేకపోయారు. అనంతుడగు రుద్రుడు ఈ ప్రపంచం యొక్క పరమకారణుడు. ఈ ప్రపంచాన్ని తరింపచేయువాడు ఒకటిచే ఆ రుద్రుడు తరింపచేయువాడు అని చెప్పబడును. నీలలోహితుడగు భగవంతుడు సూక్ష్ముడై సమస్త శరీరముల యందును ఎల్లప్పుడూ ప్రకాశముతో వసించును. అందుకే ఆయన సూక్ష్ముడు అని చెప్పబడును. ఆయన నీలంగాను ఎర్రగాను రెండింటిగాను ఉండును. అందుచేతనే ప్రధానుడు పురుషుడు ఇరువురు ఆయన యందు లీనురగుదురు. శుక్రం ఆయన యందు ప్రవహించును. అందుచేత ఆయనకు శుక్రుడు అని పేరు ఇవ్వబడింది. విద్యుత్ లేక ప్రకాశాన్నిచ్చేవాడైన ఆయన వైద్యుడని చెప్పబడును. ఆయన బృహత్తత్వం ఒకటిచే ఆయన పరబ్రహ్మ అని చెప్పుదురు. ఎందుకంటే ఆయన ఈ విశ్వం యొక్క దివ్య చక్షువు. ఇంద్రుడు మొదలైన వారు అట్లే అన్య విద్వాంసులందరూ అన్ని సమయాల్లో ఈశానుని పూజిస్తారు. విద్వాంసులందరికీ ఆయన ఈశానుడు ఒకటి చేత ఆయన ఈశానుడు అని చెప్పబడుచున్నాడు. మనల్ని చూచువాడగు భగవంతుడు తన ఆజ్ఞ చేత ఇతరులను చూచుటకు ప్రేరేపించేవాడగును. ఆ చూచుటయే ఆత్మజ్ఞానమైన వాడును. భగవంతుడు పరమశివుడు మహాదేవుడు స్వయంగా యోగప్రాప్తి పొందుట కొరకు ప్రేరేపించను. ఆ కారణం చేతనే దేవదేవుడని ఆయన చెప్పబడుతున్నాడు. ఆయన సంపూర్ణ జగత్తును ఒక క్రమ పద్ధతిలో స్వీకరించును. అంతేకాక ప్రతి వస్తువును రక్షించును. ఆ విధంగా వారి యందు అభివృద్ధి కలిగించును. అతడే సర్వ విధిశల యందును విద్యమానుడై ఉన్నవాడు. అతడు అన్నింటికంటే ముందు ఉత్పన్నుడయ్యను. అట్లే గర్భమున ప్రవిష్టుడయ్యను. ఆయన ఉత్పన్నుడయ్యను మరియు ఉత్పన్నుడు కాగలడు. ఆయన ప్రత్యంగమును ముఖముగా కలవాడు, అంతటను ముఖములు కలవాడు అనగా 4 వైపులను ముఖం ఏర్పడి ఉన్నవాడు. ఆ మహేశ్వరుడు సజ్జనుల చేత యత్నపూర్వకంగా ఉపాసింపదగినవాడు. ఆయనకు మనస్సు సహిత వాక్కు తప్ప మరి ఏదైనను కొంత పొందినను తిరిగి వచ్చుచుండును అనగా ఆయన మనసు వాక్కుల చేత చేరుకొనుటకు పరుడైన వాడు. వాక్కు ఆయనను గ్రహించక తన చేత గ్రహించుటకు అయోగ్యుడు అని చెప్పును అనగా ఆయన వాక్కుల చేత తెలియబడనివాడు. ఆయన స్వయంగా పరుడు లేక పరుడు కానివాడు, కానీ అందరికంటే అధికుడుగు శరణప్రదాత. వాణి అనగా వాక్కు. ఆయన సర్వజ్ఞుడని నీలలోహితుడని శంకరుడని చెప్పును. ఆయన పురుషుడు, సర్వుడు, పింగళుడు అగు శివుడు. ఆయనకు నమస్కారం. మహా అధికుడుగు రుద్రుడు ఆయనయే. ఆయన సంపూర్ణ జగత్తు. ఆయన ఇచ్చట అచట అంతటా అనేక విధాలుగా కలడు. ఆ భగవంతుడు స్వర్ణభుజములు కలవాడు. ఆయన స్వర్ణాధిపతి. వానికి ఆయనయే ప్రభువు. ఆయన వృషభధ్వజుడు, స్వర్ణవీర్యుడు అనగా ఆయన వీర్యం స్వర్ణ రూపంలో ఉంటుంది. ఆయన విరూపాక్షుడు. ఆ ఉమాపతి విశ్వానికి సృష్టికర్త. విశ్వం ఆయనకు వాహనం. ఆయన అందరికంటే ముందుగా బ్రహ్మను సృష్టించను. బ్రహ్మనే శివుని ఆత్మను ప్రకాశింపచేయి జ్ఞానప్రదుని గావించను. ఆ పురుషుని పురుష్కృత పూర్వకాలానికి ముందుగా ఉత్తమాగ్ని రూపంలో ఆత్మను నిలిపి ధీరులకు వారికి కనిపించినట్లు అనుభవించినట్లు చేసెను. వారికి మాత్రమే స్థిరమగు శాంతి లభ్యమగను, ఇతరులకు లభించదు. ఆయన మహాయానం అనగా అన్నింటికంటే గొప్పదగునట్టి దానికంటే కూడా చాలా మహత్తరుడు. ఆయన సర్వసూక్ష్మమగు అణువు కంటే సూక్ష్మరూపం
కలవాడు. ఆయన అవ్యయుడై ప్రాణధారుల యొక్క హృదయాన్ని గుహయందు స్థిరంగా ఉండు ఆత్మ అగును. ఓంకారం పరమేశ్వరుని కురుల అగ్రభాగాన ఉండు ఆకారంలో ఉండును. అది హృదయ గుహ మధ్యమున ఉండును. ఇది శక్తి, ఇదే పరమకారణం. ఆయన శతబ్రహ్మ, కృష్ణ పింగళుడు, ఆయన విరూపాక్షుడు, ఈశానుడు, ఉర్వరితుడు, మహాదేవుడు. ఆయన బ్రహ్మోత్పత్తిని విన్న శ్రోత. ఆయన పురాతనుడు ఈశానుడు. ఆయన 5 పొరలుగా గల భౌతిక శరీరమందు విరాజమానుడై ఉండును. ఆయన యోనిస్థితుడై ఉండు పూర్వ ఈశ్వరుడు. ఆయన ప్రాణమందుండును. ఆయన మనోలింగము అంటారు. ఆయన ఎందు క్రోధం, కోరిక, తృష్ణ, క్షమ ప్రకాశములై ఉండును. సాంసారిక సుఖములందు చెక్కుకొని జడమై తృష్ణను ఖండించి ఉన్న రుద్రుని ఎందు స్థిరపరిచిన బుద్ధితో ఆయన్ను ధ్యానించాలి. విద్వాంసులకు వారు ఆయన్ని రుద్రుడు అంటారు. వారు ఆయన్ను శాశ్వత పరమేశ్వరుడు అని పిలుస్తారు. ఆయన నిశ్చయంగా మహత్తమం కంటే మహత్తరుడు. బ్రహ్మ విష్ణులను, అగ్నిదేవుని, వాయుదేవుని ఉత్పన్నం చేయవాడగు ఆ పశుపతిని ధ్యానించాలి. సాధకుడగు వాడు స్వయంగా తనను తాను అగ్నిచేత శుద్ధి చేసుకోవాలి. ఆయన తన శరీర అంగాలను వేరుగా శుద్ధి అనర్చుకొనవలెను. పంచభూతాలను సంయమంతో స్వీకరించి వాని మాత్రావిధి అంతేకాక గుణక్రమం చేత 5, 4, 3 మొదలగు మాత్రల చేత ఒక మాత్ర అధిమాత్రలతో క్రమక్రమంగా సంయమితం చెయ్యాలి. పిమ్మట స్థాపించబడ్డ దేవుని గణనం లేక మాత్ర తగు మాత్రం ధ్యానం చెయ్యాలి. ఈ విధంగా అమృతం లేక అమరుడై పాశుపతం చెయ్యాలి. ఇప్పుడు నేను పాశుపత వ్రతం సంక్షిప్తంగా వివరిస్తాను. సాధకుడు ఋగ్యజుర్ సామ మంత్రాలు పఠిస్తూ పవిత్రాగ్ని స్థాపన చెయ్యాలి. సాధకుడు వ్రతం చెయ్యాలి. స్నానమునర్చి శుద్ధుడు కావాలి. తెల్లని వస్త్రం, తెల్లని జంజం ధరించాలి. తెల్లని మాల ధరించి తెల్లని చందనం పూతగా పూసుకోవాలి. రజోగుణం వదిలి సాధకుడు హోమము నర్చాలి. ఈ విధంగా అతడు పాపాల నుంచి విముక్తుడై అనంతరం చెప్పబడ్డ మంత్రాలు పఠించాలి. అవి పంచవాయువులు శుద్ధమగగాక, వాక్కు, మనస్సు, చరణాదులు శుద్ధమగగాక, ఇవన్నీ శుద్ధమగగాక. కర్ణములు, జిహ్వ, ప్రాణం, బుద్ధి, శిరం, హస్తములు, పార్శ్వములు, వీపు, ఉదరం, జంఘలు, లింగం, గుదం, మాంసం, మజ్జ, అస్థి, శబ్దం, స్పర్శ, రూప, రస, గంధ దేహములయందు ఉండు మేధాదులు సర్వమును శుద్ధమగుగాక. శివుని ఆజ్ఞ చేత అన్న, ప్రాణ, మనసు, జ్ఞానం శుద్ధమగుగాక. క్రమంగా ఘృతం, సమిధలు, చరువులను హవనం చేసి అనంతరం ఆ రుద్రాగ్నిని ఆపి భస్మం స్వీకరించి యత్నపూర్వకంగా అగ్ని ఇత్యాది మంత్రాలు పఠిస్తూ బుద్ధిశాలియగు భక్తుడు తన శరీరాంగాలపై భస్మం పూసుకుని సర్వాంగాలు స్పృశించాలి. ఈ పాశుపత వ్రతం దివ్యం. బంధముల నుంచి విముక్తి కలిగించి మోక్షమిచ్చినట్టుది. ఇది బ్రాహ్మణులకు, క్షత్రియులకు హితకారి. ఇది యోగుల, వైశ్యులకు, అట్లే యతులు, విశేషంగా వానప్రస్థ ఆశ్రమం, గృహస్థాశ్రమాల యందుండబడిన వారికి హితకారి. బ్రహ్మచారులకు ఈ పవిత్ర విధి చేత ముక్తి కలుగును. అగ్ని ఇత్యాది మంత్రాలు పఠించి యజ్ఞకుండం నుండి అగ్నిహోత్ర భస్మం తీసుకొని అందరికీ పోయాలి. ఆ బ్రాహ్మణుడు కూడా పశుపతి యొక్క భక్తుడు కాగలడు. విద్వాంసుడకు బ్రాహ్మణ భక్తుడు భస్మం పూసుకొనబడిన శరీరం కలవాడైన ఎడల మహాపాతకాల నుండి ఉత్పన్నమైన పాపముల నుండి వెనువంటనే ముక్తుడు కాగలడు. ఇందు సందేహం లేదు. భస్మం అగ్ని యొక్క వీర్యం. ఆ కారణం చేత భస్మాన్ని శరీరానికి పూసుకున్నవాడు వీర్యవంతుడు కాగలడు. భస్మంతో స్నానం చేయబడిన పూర్తి శరీరంపై భస్మం పూయాలి. భస్మాశయుడైన జితేంద్రుడైన బ్రాహ్మణుడు సర్వ పాపాల నుంచి ముక్తుడై శివ సాయుధ్యం పొందగలడు. ఈ విధంగా అన్ని విధాలుగాను విద్వాంసుడైన వ్యక్తి తన శరీరాన్ని భస్మంతో పవిత్రం చేసుకోవాలి. రే శబ్దాన్ని లేక తూ శబ్దం ఉచ్చరింపరాదు. మాట్లాడుట ఎందు కఠోరంగాను కర్కశంగాను ఉండరాదు. మహాదేవుడు అట్టి వారిని బ్రహ్మ విష్ణువులైనను వారిని క్షమించడు. వ్యక్తి సుముఖుడై భస్మధారణ చేసినడలా అతడు నా పుత్రుడు గణేశునితో సమానమని పరమశివుడు చెప్పాను. అందుకు విరుద్ధంగా జరుగునది ఏదైనా వదిలివేయాలి. వైదిక జ్ఞానశూన్యుడైన గృహస్థుడు త్రిపుండ్రాలు ధరింపని ఎడల అతడు నరకకూప సాగరమున పడును. అతడిచే చేయబడ్డ పూజ, కర్మం, క్రియ, దానం, స్నానం మొదలైనవి బూడిదలో చేసిన హోమం వలె విఫలమగను. అందుచేత సర్వపవిత్ర వ్రతముల యందును విద్వాంసులు త్రిపుండ్ర ధారణము నర్చాలి అని చెప్పి బ్రహ్మదేవుడు భస్మం అలముకొన్న దేవతలతో స్వయంగా భస్మం పోసుకున్న శివుని స్తుతించి చెప్పవలసిన దాన్ని పూర్తి చేసెను. రాజా, అనంతరం అతన్ని ప్రసన్నమనర్చుకొనుటకై భగవంతుడకు పశుపతి తన గణాలతో పార్వతితో కూడి ఆ స్థానమును శోభింపచేసెను. అటు పిమ్మటి దేవతలు దేవాది దేవుడు సర్వునకు అధిపత్యగు రుద్రుని ఉమాపతిని రుద్రాధ్యాయం ద్వారా స్తుతించెను. ఉమాపతియగు పరమేశ్వరుడు దేవతలను కృపాపూర్వక దృష్టితో చూస్తూ వరమును ప్రసాదించుట కొరకు దేవతల శత్రువులను నాశనం చేయువాడకు రుద్రుడు దేవతలతో నేను ప్రసన్నుడనైతిని అని చెప్పెను. పవిత్ర పాశుపత వ్రతం అను 18వ అధ్యాయం సమాప్తం.
ఓం శాంతి శాంతి శాంతి.